హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు చూస్తున్నారు బర్త్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్లే స్టోర్ నుండి యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా మీ మొబైల్లో ఏ విధంగా వాడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, మనం సాధారణంగా ఏదైనా యాప్ని మనం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ప్లే స్టోర్ నుండి యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే నేను చెప్పే ప్రాసెస్ యూజ్ చేసి మీరు యాప్స్ని డౌన్లోడ్ చేయకుండా యూజ్ చేయొచ్చు అనమాట. అది ఏ విధంగా చేయాలో, ఏ విధంగా సెట్టింగ్ చేయాలో అని చెప్తాను. అంతకంటే ముందు ఈ వీడియోని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ముందుగా మీరు ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మీరు ఇక్కడ సెట్టింగ్స్ మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, సెట్టింగ్స్ మీద ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు డౌన్స్కి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే యాప్ని మీకు ఇక్కడ ప్లే స్టోర్ సర్వీస్ వర్షన్ అన్న ఉంది కదా, అక్కడ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు ప్లే స్టోర్ ఒకవేళ అప్ టు డేట్ లేకపోతే మీరు అప్డేట్ చేసుకోండి, అంటే అప్డేట్ చేసుకోండి. లేకపోతే అప్ టు డేట్ ఉంటే కనుక ఓకే అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఏం చేయాలంటే ఇంకొక యాప్స్ని అప్ టు డేట్ ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. లేకపోతే మీరు అప్డేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏ యాప్స్ అంటే గూగుల్ క్రోమ్ కానీ, గూగుల్ ప్లే స్టోర్ సర్వీసెస్ కానీ, అంటే గూగుల్ క్రోమ్, గూగుల్ ప్లే సర్వీసెస్, ఆ విధంగా ఏవైనా యాప్స్ అప్ టు డేట్ లేకపోతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే అప్ టు డేట్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. మీకు ఒకవేళ అప్ టు డేట్ లేకపోతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్స్ని చేసుకున్న తర్వాత వెంటనే బ్యాక్ వెళ్ళేసి పోండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలన్నమాట. గూగుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను గూగుల్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. గూగుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇన్స్టాంట్ యాప్స్ అని కనిపిస్తుంది అన్నమాట ఆప్షన్. ఓకేనా, ఇన్స్టాంట్ యాప్స్. ఓకే, చూడండి, మీరు చూసుకొని ఇన్స్టాంట్ యాప్స్ మీద ప్రెస్ చేయండి. నాకు ఇన్స్టాంట్ యాప్స్ అనేది ఉంది, నేను ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్స్టాంట్ యాప్స్ మీద ప్రెస్ చేయగానే మనకు ఈ విధంగా సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఆన్లో, ఒకవేళ మీకు ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయబోతున్నాను. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయగానే మనకు ఈ విధంగా ఒక స్క్రీన్ వస్తుంది. నో థ్యాంక్స్, ఎస్ ఐ ఆమ్ ఇన్ అని ఉంటుంది. ఎస్ ఐ ఆమ్ మీద ప్రెస్ చేయండి. ఎస్ ఐ ఆమ్ ఇన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ అనేది అనేబుల్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అనేబుల్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకా అయిపోయినట్లే మీకు సెట్టింగ్స్ అనేది మీకు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను కొన్ని యాప్స్ని మీకు చూపించబోతున్నాను. యాప్స్ని ఇన్స్టాల్ చేయకుండా ఏవైతే యాప్స్ ఉన్నాయో మీరు ట్రై చేయొచ్చు. ఆ యాప్ని నేను మీకు చూపించబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి వీమో యాప్ని మీకు చూపించబోతున్నాను. సెర్చ్ చేస్తున్నాను, వీమో అని టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయగానే మనకు సెట్టింగ్ చేసాం కదా, ఆటోమేటిక్గా ఇక్కడ ఉండేసి ట్రై నౌ అని వచ్చేసింది. ఆటోమేటిక్గా వెంటనే మనకు ట్రై నౌ అని వచ్చేసింది. ఇక్కడ మనం యాప్ని ఇన్స్టాల్ చేయకుండా ట్రై నౌ అని ప్రెస్ చేయగానే మనకు యాప్ని డౌన్లోడ్ అంటే యూజ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయకుండానే యాప్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఆటోమేటిక్గా ఈ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేయకుండానే యూజ్ చేసుకునే ఆప్షన్ మాత్రం మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇట్లా మనకు లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత ఈ లైన్ ఆటోమేటిక్గా ఈ యాప్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం వీడియో చూసుకోవచ్చు. ఈ యాప్లో ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ మీకు నచ్చితే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ ఫీచర్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనం డౌన్లోడ్ చేసుకోకుండానే మీకు నచ్చిన యాప్ని ట్రై చేసి మళ్ళీ తర్వాత మీకు నచ్చితే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన యాప్ని. అదేవిధంగా నేను ఇంకొక యాప్ని డౌన్లోడ్ చూపించబోతున్నాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక యాప్ని డౌన్లోడ్ చేయకుండా ఏ విధంగా మీరు యూజ్ చేయాలో చూపించబోతున్నాను. బస్ ఫీడ్ అని చూశారు కదా, ఈ యాప్ని మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీకు అన్ని యాప్స్కి రాదనమాట ఈ ఫీచర్, కొన్ని యాప్స్ మాత్రమే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, యాప్స్ చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోకుండా యాప్స్ని యూజ్ చేసి మీరు ట్రై చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నా ఛానల్ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.